ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే. యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము, అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారం నడుచుకుందును. నీ ఆజ్ఞ జాడను చూచి నేను ఆనందించుచున్నాను, దాని యందు నన్ను నడువజేయము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీ పాద సన్నిధిని సమీపిస్తున్నాము. ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో నీ దీనదాసులమైన మాలో ప్రతి ఒక్కరిని కూడా చేర్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అలాగే ఇంకను మీ ఏర్పాట్లో ఎవరెవరు రావాల్సి ఉన్నారో, ఎందరు రావాల్సి ఉన్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని వారికి ఉన్న ఆటంకాలను తొలగించి మార్గం సరళం చేసి నీ మందిరం నడిపించి నీ మందిరంలో అడుగుపెట్టిన మాలో ప్రతి ఒక్కరూ నా తండ్రి మీకు మహిమకరముగా మాకు మేలుకరముగా నీ సన్నిధిలో మా ప్రవర్తన ఉండులాగున నడిపించి దీవించను ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నిన్ను ఆరాధించడానికి నీ పరిశుద్ధ బలలో పాల్గొనడానికి ఎంతమంది సిద్ధపడి వచ్చారో వారందరినీ కూడా నీ పరిశుద్ధ రక్తంతో కడిగి యోగ్యత మాకు అనుగ్రహించి మేమందరము ఆత్మతో సత్యముతో నిన్ను సేవించి నీ ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయం చేయండి. అలాగే మీరు ఆరంభం నుంచి ఆఖరి వరకు సమస్త విషయాల్లో మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటూ మాలో ప్రతి ఒక్కరిని కూడా మీ ప్రేమలోను, మీ వాక్యములోను, మీ మార్గములోను నడిపించి బలపరిచి దీవించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఉత్తర ప్రత్యుర్భాగంగా దావీదు రాసినటువంటి 19వ కీర్తనను ఆదిత్య వచ్చి ఉత్తర ప్రత్యుర్భాగంగా చదువుతాడు. ఈరోజు ధ్యాన నిమిత్తము ఏర్పాటు చేయబడిన దేవుడి వాక్యము కీర్తన గ్రంథము 19వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు చదువుకుందాం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం వినబడదు. వాటి కొలనులు భూమి ఎందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్త నుల్లసించున్నట్లు తన పదమునందు పరిగెత్త నుల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదీయూ లేదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాస్త్రము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలుగునిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను విస్తారమైన, మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటి తేనెదారుల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనటం వలన గొప్ప లాభం కలుగును. తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడినై అధిక ద్రోహము చేయకుండా నిందారహితునగుదును. యెహోవా నా ఆశ్రయదుర్గమ్మ, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. కొన్ని ప్రత్యేకమైన పాటలు విందాము. మొదటిగా ఆనంద్ వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడతాడు. సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుతున్నావు. నీ మీదే నా జీవితము అమర్చుతున్నావు.
లేని కన్నీరు లేని చీకటి రాత్రులు లేని పగలు లేని కడుగంటు లేని కళ్ళల స్థితిగతులు దరికేరాని సువర్ణ వీధులలో నడిపించెదవా నా యేసయ్యా సువర్ణ వీధులలో నడిపించెదవా నా యేసయ్యా సియోనులో పునాది నీవు అసమానుడై
దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోయ్యా. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోయ్యా. దేవా పాపిని అపరాధినై అంధుడనై అపవాదితో అనుచరుడై, అపరాధినై అంధుడనై అపవాదితో అనుచరుడై, సంచరించి చీకటిలో వంచన చేసితి అందరిలో, వంచన చేసితి ఎందరిను. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోయ్యా. దేవా పాపిని జయించితివి. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోయ్యా. దేవా పాపిని మన ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములను సువర్ణమ్మ గారు చదువుతుండగా దయచేసి సంఘం నిలుచుండాలని మనవి చేస్తున్నాను. అపోస్తలుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం మొదటి 12 వచనాలు చదువుకుందాం. నేటి పరిశుద్ధ ఆరాధనకు ఏర్పాటు చేయబడినటువంటి వేదవాక్య పఠనము అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము మొదటి 12 వచనాలు. అంతియోకయలోనున్న సంఘములో బర్నబా, నేగర్ అనబడిన సుమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మన యేసు, సౌలు అను ప్రవక్తులను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను, సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి
వారి మీద చేతులుంచి వారిని పంపిరి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకయుకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్పురకు వెళ్ళిరి. వారు సలమీలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారము చేయువాడై ఉండెను. వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పావు అను ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్తియునైన బర్ యేసు అను ఒక యూదుని చూచిరి. ఇతడు వివేకము గలవాడైన సెర్గి పౌలు అను అధిపతి యొద్ద నుండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించింది. ఎలుమ అను పేరునకు గారడీ వాడని అర్థము. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతని తేరి చూచి, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా? ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడకుందు అని చెప్పాను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకొని నడిపింతురా అని వెదకుచుండెను. అంతటా అధిపతి జరిగిన దానిని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. ఈ వాక్యం మన వెనుకలో దీవించిన కాక. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనమకిలాగునా చేసి లేగని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికి కూడా స్వాగతం పలుకుతూ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. యథారీతిగా మనం అపోస్తల కార్యం గ్రంథం క్రమముగా మనం ధ్యానం చేస్తూ ఉన్నటువంటి వరవడిలో ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం అపోస్తల కార్యం గ్రంథం 13వ అధ్యాయం మొదటి 12 వచనాలు. ఈ వాక్య భాగంలో నుంచి మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే దేవుడు చెప్పినదే చెయ్యాలి అనే అంశాన్ని ధ్యానం చేయబోతున్నాం. మన ధ్యానాంశం ఏమిటి? దేవుడు చెప్పినదే చెయ్యాలి. తల్లిదండ్రులు కూడా బిడ్డలని ఆ రీతిగానే కోరుకుంటారు, చేస్తారు, వాళ్ళ పద్ధతిలో చేస్తారు. అది తల్లిదండ్రులకి ఇష్టం ఉండదు. అరే నేను ఎట్లా చేయమన్నాను, నువ్వు ఎట్లా చేసావు అని అడుగుతారు. అలాగే మన తండ్రి అయిన దేవుడు కూడా ఆయన చెప్పినది చెప్పినట్టే చేయాలి. మనకు మాదిరిగా ఉన్న యేసుక్రీస్తు ఒక మాట అంటాడు, నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, నా తండ్రి నాకు ఏది చూపించాడో ఎలా చూపించాడో అలాగే అదే చేస్తున్నాను, కానీ నా ఇష్టానుసారంగా నేనేమీ చేయడం లేదు, చెప్పడం లేదు అన్నాడు యోహాను సువార్తలో. మనకు మాదిరిగా ఉన్న యేసుక్రీస్తు తండ్రి చెప్పినదే చేశాడు, చెప్పినట్టే చేశాడు. కొంతమంది ప్రశ్నిస్తుంటారు, పాస్టర్ గారు యేసు ప్రభువు ఒక గుడ్డివాన్ని కోనేటికి వెళ్ళి కడుక్కొని బాగుపడమన్నాడు, మరొక గుడ్డివాన్ని ఉమ్మివేసి నేలను ఉమ్మివేసి బురద చేసి ఆ బురదను కంటికి పూసి బాగు చేశాడు. మరొక గుడ్డివాన్ని చేతులు కంటి మీద ఉంచి ప్రార్థన చేసి బాగు చేశాడు. ఏమిటి అని అంటాడు.
సమాధానం ఇదే. తండ్రి ఏమి చెప్పాడో అదే చేశాడు, ఎలాగూ చేయమన్నాడో అలాగే చేశాడు. అది ఆన్సర్. కనుక మనకు మాదిరిగా ఉన్న యేసు ప్రభువు తండ్రి చెప్పినట్టే చేశాడు, తండ్రి చెప్పినదే చేశాడు. అలాగే ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో కూడా మన అంశం దేవుడు చెప్పినదే చేయాలి, చెప్పినట్టే చేయాలి. అది మనం నేర్చుకోవాలి. చాలామంది మంచి కార్యాలు చేస్తారు, వేరు విధానంలో చేస్తారు. అందుకు ఉదాహరణ నేను ఎప్పుడు మీకు జ్ఞాపకం చేసేదే మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనం. అద్భుతాలు చేశారు, దయ్యాలను వెలగొట్టారు, ప్రవచనాలు చెప్పారు, మంచివే. కానీ దేవుడు చెప్పిన విధానంలో చేయలేదు. అందుకని యేసుప్రభు ఏమన్నాడు? వారిని అక్రమము చేయువారులారా అన్నాడు. మంచివే చేశారు, క్రమముగా చేయలేదు. దేవుడు చెప్పిన విధానంలో చేయలేదు. వాళ్ళు చేసింది మంచిదే, కానీ విధానం మంచిది కాదు. 1 కొరింథీ 14లోని విధానం ప్రకారం చేయలే. అందుకని యేసు ప్రభు అక్రమం చేయవారులారా అన్నాడు వారిని. కనుక మనం ఇప్పుడు నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటంటే దేవుడు చెప్పినవే చెయ్యాలి, చెప్పినట్టే చెయ్యాలి. అలాగే మన ఇంటిలో తల్లిదండ్రులు పెద్దలు చెప్పినదే చెయ్యాలి, చెప్పినట్టే చెయ్యాలి అనేది మనం నేర్చుకుంటే మన యొక్క భవిష్యత్తు దీవెనకరంగా ఉంటుందని ప్రభు ప్రేమలో మీకు మనం చేస్తున్నాను. అపోస్తలుల కార్యగ్రంథం 13వ అధ్యాయం 1-4 వచనాల్లో మనం ఆ విషయాన్ని గుర్తించగలుగుతాం. అంత్యోక్యలో ఉన్న సంఘములో బర్నబా, నీకిరే అనబడిన సుమియోను, కురేనీయుడైన లూకియా, శతాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. ఇంచుమించు 5 మంది పేర్లు చెప్పాడు ఇక్కడ. పైనేమో సంఘం అన్నాడు. సంఘంలో 5 మందేనా? ప్రవక్తలు, బోధకులు వారు కూడా. ఆనాటి క్రైస్తవ్యంలో ఎక్కువ మంది ఉన్న సంఘముగా తక్కువ మంది కూడుకునేవారు. ఎందుకని? ఆది క్రైస్తవ సంఘం రహస్యంగా మనుగడ సాగించేది. రోమా ప్రభుత్వం, యూదా మతం వారికి విరోధులుగా ఉన్న కారణాన బహిరంగముగా బాహాటముగా వారు దేవుణ్ణి ఆరాధించడానికి వీలు లేని కారణాన వారు రహస్యంగా గుహల్లో, కొండ గుహల్లో, లోయల్లో, సముద్ర ప్రాంతాల్లో, నదీ తీర ప్రాంతాల్లో, గృహాల్లో చాలా రహస్యంగా దేవుణ్ణి ఆరాధించడానికి కూడుకునేవారు. అందుకనే చరిత్రలో ఆది క్రైస్తవ సంఘం ఇంటి సంఘాలు అంటారు. పౌలు కూడా అంటాడు, నీ ఇంట ఉన్న సంఘమునకు శుభములు చెప్పి రాయినది ఏమనగా అంటాడు. ఆది క్రైస్తవ సంఘం అంతా గృహాల్లో కూడుకునేవారు. గృహాల్లో ఎంతమంది కూడుకుంటారు? మనలాగా 100 మంది కూడుకోలేరు. 10ల సంఖ్యలో, మహా అంటే 10ల సంఖ్యలో కూడుకుంటారు. ఆ 10ల సంఖ్యలో ఉన్నటువంటి సంఘములో వీరందరూ కూడా ప్రవక్తలుగా, బోధకులుగా ఉంటూ ఉన్నారు. మంచిదే కదూ, మంచిదిగానే కనబడతా ఉంది. అయితే 2వ వచనం, వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను, సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. పరిశుద్ధాత్మ దేవుడు అని అన్నాడు 2వ వచనంలో. అక్కడ ఉన్నటువంటి ప్రవక్తలు, బోధకుల్లో ఒక ప్రవక్తకి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి చెప్పినటువంటి మాట ఇది. ఏం చెబుతున్నాడు? పౌలు, బర్నబాలు ప్రవక్తలుగా, బోధకులుగా ఉంటూ ఉన్నారు, కానీ వారిని నేను ఏర్పాటు చేసుకున్న విధానం మరొకటి ఉంది. అందులోకి వారు రావాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. పౌలు, బర్నబాలు దేవుడు చెప్పినది చెయ్యాలి, చెప్పినట్టే చెయ్యాలి. కానీ వీరు అంత్యోక్య సంఘంలో ప్రవక్తలుగా, బోధకులుగా ఉంటూ ఉన్నారు. దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. పౌలు, బర్నబాలు ప్రవక్తలుగా, బోధకులుగా మాత్రమే ఉండాలని కోరుకోవడం లేదు. వారు స్వార్థికులుగా దేవుడు ప్రత్యేకంగా వారిని కోరుకుంటూ ఉన్నాడు. అందుకని అంటున్నాడు, నేను బర్నబాను, పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడి.
దేవుడు పిలిచిన పని ఏమిటో పౌలు బర్నబాలు గుర్తించి అందులో కొనసాగాలి. అప్పుడు దేవుడు వారి యందు ఆనందిస్తాడు. ఇక్కడ చూస్తుంటే పైకి చూస్తుంటే వారు ప్రవక్తలుగా బోధకులుగా ఉన్నారు, మంచిదే కదా అనిపిస్తుంది మనకు. కానీ దేవుని వైపు ఆలోచన చేస్తే వారి పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం వేరు. వారిని స్వార్థికులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, అపోస్తల కార్య గ్రంథం 9వ అధ్యాయం 15-16 వచనాలు. దేవుడు అననీయాని పౌలు దగ్గరికి వెళ్ళమంటే ఆయన కొన్ని ఆటంకాలు చెప్పినప్పుడు యేసు ప్రభు చెబుతున్నాడు అననీయాతో, అందుకు ప్రభువు నీవు వెళ్ళుము. పౌలు గురించి చెబుతున్నాడు, అన్య జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేలుల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. పౌలుని దేవుడు అందుకొరకు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని నామమును భరించడానికి అతడు శ్రమలు అనుభవించాలి. రాజుల ఎదుట, యూదుల ఎదుట, అన్ని జనుల ఎదుట దేవుని సాధనంగా కొనసాగాలి. అది పౌలు మీద దేవునికి ఉన్న ఉద్దేశం. పౌలు దాన్ని గ్రహించకుండా ఒక ప్రవక్తగా, ఒక బోధకునిగా, ప్రవక్తగా అన్నా బోధకునిగా అన్నా క్షేమమే, సంఘంలో ప్రవచించవచ్చు, బోధించవచ్చు. సువార్థికునిగా అంతే, అది అన్ని జనులకి, అందులో రాజులకి ఆయన బోధించాలి. ఆ రోజుల్లో ప్రభుత్వం వ్యతిరేకం సువార్త చెప్పడానికి, రాజులు వ్యతిరేకం, రోమా చక్రవర్తి క్రింద ఉన్న రాజులు వ్యతిరేకం, యూదా మతం వ్యతిరేకం. కనుక సువార్త చెప్పాలంటే కష్టం. కనుక ఇది క్షేమం, బోధించడం ప్రవచించడం క్షేమం. కాబట్టి ఇక్కడ విడిపోయారు అంత్యొక్కయ సంఘంలో వీరు. పౌలు దేవుడు అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు, పౌలుని బర్నబాని నేను పిలిచిన పిలుపు కొరకు వారిని నా కొరకు మీరు ప్రత్యేకపరచుడి అని చెప్పగానే వీళ్ళేం చేశారు? 3వ వచనంలో, అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఏం చేశారండి? అంతటా వారు, ఎవరు వారు? పౌలు బర్నబాలు కాకుండా మిగిలిన వారందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఈ రోజుల్లో రకరకాల బిరుదులు ఇచ్చేస్తూ ఉన్నారు. ఇక్కడ పౌలుకి బర్నబాకి ఏమైనా ఉన్నాయి అలాంటి బిరుదులు? బైబిల్లో నేటి దైవజనులకు ఉన్న బిరుదులు ఏవీ లేవు. బైబిల్లో భక్తులకి ఏమైనా బిరుదులు చెప్పుకున్నారంటే నేను క్రీస్తు ఖైదీని, క్రీస్తు దాసుడను, ఇవి చెప్పుకున్నారు. అందుకే మీ పాస్టర్కి బిరుదులు ఏమీ లేవు. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏమిటంటే వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. 4వ వచనం చూడండి, కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై. 3వ వచనంలో అంత్య సంఘములో ఉన్న ప్రవక్తలు బోధకులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పౌలు బర్నబాలను పంపినట్టుగా చెబుతున్నాడు. 4వ వచనం ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారు అంటున్నాడు. అంటే ఈ ప్రవక్తలు బోధకులు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి పంపినప్పుడు దాన్నే పరిశుద్ధాత్మ దేవుడు పంపించిన విషయంగా చెబుతున్నాడు. ఎందుకని 2వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, 3వ వచనంలో ఆ ప్రకారంగా వీళ్ళు చేశారు, 4వ వచనంలో దాన్ని దేవుడు ఖరారు చేస్తున్నాడు. దేవుడు చెప్పినదే చెయ్యాలి, దేవుడు చెప్పినట్టే చెయ్యాలి. పౌలు బర్నబాలు ప్రవక్తలు బోధకులుగా క్షేమంగా ఉంటున్నారు. కానీ ఆనాటి పరిస్థితుల్లో వీరు స్వార్థికులుగా దేవుని యొక్క ఏర్పాట్లు కొనసాగాలి. చాలా కష్టం. అందుకే దేవుడు పౌలు గురించి అన్నాడు, నా నామము నిమిత్తం ఇతడు ఎన్ని శ్రమలో అనుభవించాలనో నేను చూపిస్తాను. నా నామం భరించడానికి అతడు సాధనమై ఉన్నాడు. వ్యతిరేకుల మధ్య నేను క్రైస్తవుణ్ణి అని చెప్పడం అంటే దేవుని నామమును అక్కడ మనం భరించడమే. ప్రభుత్వపరమైన లబ్ధి కోల్పోయే పరిస్థితుల్లో కూడా నేను క్రైస్తవుడని చెప్పడం అంతే అక్కడ అప్పుడు దేవుని నామమును భరించడమే. కాబట్టి దేవుని నామమును భరించడానికి, అందులో భాగంగా శ్రమలు అనుభవించడానికి పౌలుని బర్నబాని దేవుడు ఏర్పాటు చేసుకుని ఉండగా వీరు అంత్య సంఘములో ప్రవక్తలుగా బోధకులుగా
పెద్దలుగా కొనసాగడం దేవుని యొక్క ఉద్దేశం కాదు గనక పరిశుద్ధాత్మ దేవుడు వారికి దేవుని యొక్క చిత్తాన్ని తెలియజేయడం జరిగింది. ఆ ప్రకారంగా వారు పౌలు బర్నబాలతో మాట్లాడినప్పుడు వారు అంగీకరించారు. ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపించడం జరిగింది. ప్రభునందు ప్రియులారా, మనం ఎలాగన ఉన్నాం? దేవుని పని చేస్తున్నామా? దేవుడు చెప్పినట్టే చేస్తున్నామా? దేవుని ఇంటిలో కానీ మన ఇంటిలో కానీ సమాజంలో కానీ దేవుడు మనకి ఈ సమాజంలో ఎట్లా బ్రతకాలో, ఏం మాట్లాడాలో, ఏ క్రియల్లో కొనసాగాలో అవే కొనసాగిస్తున్నామా? మన ఇంటిలో మనం ఎలాగన ఉండాలో అలాగే ఉంటున్నామా? దేవుని మందిరములో ఎలాగన కొనసాగాలో అలాగే కొనసాగుతున్నామా? దేవుడు చెప్పినదే చేయాలి. దేవుని ఇంటిలోనైనా మన ఇంటిలోనైనా బయట సమాజంలోనైనా దేవుడు చెప్పిన విధానంలోనే కొనసాగాలి. అట్టి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అపోస్తుల కార్యం గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యమును బోధించుట మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. ఎందుకన్నారు ఈ మాట? భోజనం పంచడం, వడ్డించడం వాళ్ళకి చిన్నతనం అనుకొని అన్నారా? కాదు. దేవుడు వారిని పిలిచిన పిలుపు ఏమిటో వారు స్పష్టంగా ఎరిగి ఉన్నారు. కనుక దేవుని యొక్క పిలుపు మేరకు మేము వాక్య పరిచర్య ఎందును ప్రార్థన ఎందును ఎడతెగక ఉంటామయ్యా. పౌలు యొక్క నడికట్లు, చేతికొడలు దెయ్యాల దగ్గర తీసుకుని వెళ్తే కేకలు వేసి దెయ్యాలు వెళ్తున్నాయి, రోగాలు వెళ్ళిపోతున్నాయి. పేతురు వస్తుంటే నీడ తగిలితే చాలు దెయ్యాలు వెళ్ళిపోతాయి, రోగాలు పోతాయని చెప్పి నీడ తగిలితే చాలు ఎంతోమందిని దారి పొడవున పెట్టారు. ఆ పౌలు యొక్క నమ్మకాన్ని సొమ్ము చేసుకోవడానికి వీళ్ళు ఏమైనా అమ్ముకున్నారా? వారి చేతిగుడ్డలు, వారి వాడిన బట్టలు లేదే. మీరు ఉచితముగా పొందుకుంటారు, ఉచితముగా ఈవిడి అంటాడు దేవుడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వచనం. యేసు పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతినే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకి ఉన్నావు అని పేతురుతో చెప్పాను. పేతురు యేసు ప్రభుకు చెయ్యి పట్టుకొని, అది నీకు దూరమగును గాక అంటాడు, గద్దిస్తాడు. అంటే సిలువ కార్యం నీకు దూరమగును గాక అని. యేసు ప్రభు వెంటనే అంటున్నాడు పేతురుతో, మంచి మాట చెప్పాడు కదా, మంచి పేరు పెట్టాడు. ఏమన్నాడు? సాతానా, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. ఎలా అనగా, నీవు దేవుని సంగతుల్లో ఆలోచన చేయడంలే, మనుషుల సంగతులే ఆలోచన చేస్తున్నావు. మనుషులు ఏమి నమ్ముతారో అదే చేస్తున్నావు. మనుషులు ఏది కోరతారో అదే చేస్తున్నావు. మనుషుల మెప్పు కొరకు, మనుషుల దగ్గర వచ్చే లబ్ధి కొరకు నీవు చేయుచున్నావే తప్ప దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయడం లేదు. దేవుడు చెప్పిన విధానంలో నీవు కొనసాగడం లేదు. కనుక సాతానా, నీవు నా వెనుకకు పొమ్ము అంటున్నాడు పేతుర్నే అన్నాడు ఆ మాట. నేటి క్రైస్తవుల్లో ఉన్న వ్యాపారం చేసేటటువంటి సేవకులు అన్నాడు ఆ మాట అంటాడు. వారందరూ కూడా యేసు ప్రభు చేత సాతానా అని చెప్పబడేవారే. అట్టి సాతాన్ని అనుసరించేవారు లక్షల కొలది కదూ. పేతుర్ని యేసు సాతానా అన్నాడు. అలాగునే నేటి క్రైస్తవ్యంలో వ్యాపారాలు చేసేటటువంటి సేవకులు కూడా దేవుడు ఏమంటాడు? సాతానా అంటాడు. ఆ సాతాన్ని అనుసరించే లక్షల మంది సాతాన్ని అనుసరించేవారు అయ్యారు. దేవుడు చెప్పింది చెప్పినట్టు కాకుండా, దేవుడు చెప్పిన విధానంలో కాకుండా, మనుషుల యొక్క మెప్పుని, మనుషుల దగ్గర లబ్ధిని పొందుకోవడానికి ఏర్పాటు చేసుకునే విధానంలో ఇవన్నీ అర్థాలు జరుగుతున్నాయి. అందుకంటున్నాడు దేవుడు, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను నీవు తలంపుకున్నావు. లూకాసువార్త 3వ అధ్యాయం కూడా చదువుకుందాం. 3వ వచనం నుంచి 6వ వచనం వరకున్న వాక్య భాగం. అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తం మారు మనస్సు విషయమైన బాప్తిసం పొందవలని యోర్దాను నదీ ప్రదేశమందంతటా ప్రకటించుచున్నాను. బాప్తిసం యోహాను చెబుతున్న మాటలు ఇవి. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయడి,
ప్రతి పల్లము పొచ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గములు తిన్ననివగును, కరకు మార్గములు నున్ననివగును, సకల సిరులు దేరు రక్షణ చూతురు అని అరణ్యములో కేకలు వేయుచున్న ఒకని శబ్దం అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు రాయబడినట్టు ఇది జరిగేనో. యేసు ప్రభు తన పరిచర్య ప్రారంభించడానికి ముందుగా మార్గం సరళం చేయబడాలి. యేసు యొక్క మార్గానికి అనుకూలంగా యోహాను పరిచర్య చేయాలి. అప్పటికి పరిస్థితి ఎట్లుందంటే అంతా ఎత్తుపల్లాలే. ఈ ఎత్తుపల్లాలంటే ఏమిటి? ఎత్తుపల్లాలు, వంకర మార్గాలు. ఆనాటి యూదా మత బోధకులు, యాజకులు మనుషుల పారంపర్యాలు, సాంప్రదాయాలని అలవాటు చేశారు, కానీ సత్యం వారికి తెలియలేదు, సత్యం వీరికి చెప్పలేదు. అందుకని యేసుప్రభు వచ్చేసరికి వారు పారంపర్యాలని మాట్లాడారు, పెద్దల పారంపర్యాన్ని. యేసుప్రభు అన్నాడు, మీ పెద్దల పారంపర్యాచారాన్ని అనుసరించడానికి దేవుని ఆజ్ఞను మీరు బొత్తిగా నిరర్ధకం చేయుచున్నారు అంటాడు. దేవుని ఆజ్ఞలు వదిలిపెట్టేసి పెద్దల పారంపర్యాచారాలు, సాంప్రదాయాలు, ఇవన్నీ ఎత్తుపల్లాలు, కరుకు మార్గాలే. యాజకులు, యూదా మత బోధకులు చేసిన విషయాలన్నీ కూడా ఎత్తుపల్లాలుగా ఉన్నాయి, కరక మార్గాలుగా ఉన్నాయి. ఇప్పుడు వాటిని సరళం చేయాలి. యోహాను చేశాడు. తర్వాత ప్రభు పరిచర్య ప్రారంభించాడు. అప్పుడు సకల శరీరులు దేవుని యొక్క రక్షణ చూచేటటువంటి భాగ్యం దొరికింది. నేటి క్రైస్తవ బోధకులు అనేక మంది మరలా ఎత్తుపల్లాలు, కరక మార్గాలుగా చేసి పెట్టేశారు. ఇప్పుడు మరలా ఆ మార్గాన్ని సరళం చేయాలంటే బాప్తిస్మం యోహాను మరలా రావాలి. ఒక్కడొస్తే సరిపోదు. ఆ రోజుల్లో ఒక్క యోహాను సరిపోయినాడు, ఈ రోజుల్లో ఒక్క యోహాను సరిపోడు. ఆ రోజుల్లో ఒక మార్టిన్ లూథర్ సరిపోయినాడు మత దిద్దుబాటు చేయడానికి. ఈ రోజుల్లో వేల కొలది, లక్షల కొలది మార్టిన్ లూథర్లు కావాలి. ఆ రోజుల్లో కొద్దిమంది 12 మంది అపోస్తులు సరిపోయినారు భూమిని తలకిందులు చేయడానికి. ఈ రోజుల్లో 144,000 మంది అపోస్తులు కావాలి. 12,000 మంది కావాలి భూలోకం తలకిందులు చేయాలంటే. అంత కరకు మార్గాలు ఉన్నాయి, అంత ఎత్తుపల్లాలు ఉన్నాయి. వీటన్నిటిలోంచి మనం తప్పించుకొని సర్వసత్యాన్ని మనం గ్రహించగలిగితే, అనుసరించగలిగితేనే పరలోక రాజ్యాన్ని చేరుకోగలుగుతాము. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనం దేవుడు చెప్పింది ఏమిటో, నీకు చెప్పింది ఏమిటో, నాకు చెప్పింది ఏమిటో, మనకు చెప్పింది ఏమిటో అన్నిటినీ గ్రహించి వాటిలో మనం కొనసాగబద్ధులమై ఉంటున్నాం. ఆ తర్వాత ఏం జరిగింది? పౌలు ఆ యొక్క గాడివాడితో ఆ మాటలు చెప్పి 11వ వచనం అంటున్నాడు, ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలం గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పాను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా పట్టుకొని నడిపింతురా అని వెదకుచుండాను. అంతటా ఆ అధిపతి జరిగిన దాన్ని చూచి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. ప్రభునందు ప్రియులారా గమనించండి, పౌలు ఒక మాట అన్నాడు, ఇదిగో ప్రభు నీ మీద చెయ్యి ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలము గుడ్డివాడివై తడవలాడుకుంటావు అన్నాడు. వెంటనే అతనికి ఏం కలిగింది? ఉన్న చూపు పోయింది, గుడ్డితనం వచ్చింది. పౌలు మాటలో అంత శక్తి ఎక్కడది? పౌలు మాటలో అంత శక్తి ఉంటే, పౌలు క్రైస్తవులకు విరోధంగా ఉన్నప్పుడు క్రైస్తవులను చూసి ఆ మాట అనేవాడు, క్రైస్తవులారా మీకు గుడ్డితనం కలుగును గాక అనేసేవాడు. అప్పుడు లేదు పౌలుకి ఆ శక్తి, ఇప్పుడు ఉంది. కారణం, అప్పుడు పౌల్లో పరిశుద్ధాత్మ దేవుడు లేడు, ఇప్పుడు పౌల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కనుక అప్పుడు పౌలు మాటల్లో లేని శక్తి ఇప్పుడు పౌలు మాటల్లో శక్తి ఉంది. అది పౌలు శక్తి కాదు, దేవుని శక్తి. మా భక్తి మా శక్తి కాదు, మీరు సిలువ వేసిన యేసుక్రీస్తు నామమున వీడు బాగుపడ్డాడు. ఆనాటి భక్తులు చెప్పుకున్న విధానం అది. మీరెందుకు మా వైపు తేరిపార చూస్తున్నారు? మా భక్తి వలన కానీ మా శక్తి వలన కానీ ఈ ఆశ్చర్యకార్యం చేయలే. మీరు సిలువ వేసిన యేసు ప్రభు నామంలో వీడు బాగుపడ్డాడు. ఈ రోజుల్లో ఎవరైనా చెప్తున్నారు ఆ మాట? నేను 1010 బాప్తిస్తాలు ఇచ్చాను, 1000 సంఘాలు నేను కట్టాను, 1000 పెళ్ళిళ్ళు నేను చేశాను, 1000 స్థలాల్లో 1000 ప్రసంగాలు నేను చేశాను, నేనే. నేను ప్రార్థన చేస్తే ఈమె బాగుపడింది, నేను ప్రార్థన చేస్తే నీకు ఉద్యోగం వచ్చింది, నేను తప్ప యేసయ్య ఎక్కడున్నాడు?
యేసయ్యను మనం బాప్తిస్మం యోహాను ఒక మంచి మాట అన్నాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆయన చెప్పుల వారునైనను ఇప్పుటకు నేను యోగ్యుడను కాను. ఎవరు యోహాను? స్త్రీలు కలిగిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడు లేడని యేసు ప్రభు చేత చెప్పబడిన యోహాను ఏమంటున్నాడు? ఆయన చెప్పుల వారు ఇప్పుటకు కూడా నేను యోగ్యుడను కాను, నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. యేసయ్యని హెచ్చించకుండా సేవకులు హెచ్చించుకుంటున్నారు. నేను 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 ఏమి లేదు. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, కొంతకాలము నీవు గుడ్డివాడవైందువు గాక. అయిపోయిన అప్పుడే గుడ్డివాడైపోయినాడు. దేవుని మాట దైవజనుల నోట వచ్చినా సరే అందులో శక్తి ఉంటుంది. పేతురు అన్నయ్య సభ్యురాలతో కొన్ని గంటల వ్యవధిలో ఏమన్నాడు? పరిశుద్ధాత్మను ఎందుకు మీరు మోసపరచడానికి ఏకీభవించారు? మీ ఇంట ఉన్నప్పుడు అది మీదే కదా, ఇంతకే అమిత్రా అంటే ఇంతకే అమిత్రం అని ఎందుకు అబద్ధం చెప్పారు? అన్నయ్య పడి చనిపోయినాడు, తర్వాత ఆయన భార్య కూడా చనిపోయింది. పేతురు నోటిలో ఉన్న దేవుని యొక్క మాట శక్తి అది పేతురు శక్తి కాదు. కనుక మన అందరి నోటిలో ఒక శక్తి ఉంది, మోతాదు వేరు. కయ్యను నోట్లోనే ఒక శక్తి ఉందే. కయ్యను శాపగ్రస్తుడు కదా, కయ్యను శాపగ్రస్తుడు, తమ్ముడు చంపినవాడు, హంతకుడు. దేవుడు వచ్చి నీవు దేశదిమ్మరవై తిరుగుదువాగాక అని ముద్ర వేస్తే నన్ను చూచువాడు నన్ను చంపునుగాక అని ప్రతిశాపం పెట్టుకుంటాడు కయ్యను. వీడు కయ్యను పాపి, శాపగ్రస్తుడు, నా మాట నెరవేరుతుంది కానీ వాడి మాట ఎక్కడ నెరవేరుతుందని దేవుడు గమ్ముగుండాలిగా, గమ్ముగుండలే. వాడు కయ్యను శాపగ్రస్తుడైనా నరహంతకుడైనా వాడి మాటలో శక్తి ఉన్నదని దేవుడు గ్రహించి అందుకు దేవుడు ఆయన శాపం మరి పని చేయకుండా దేవుని మాట నెరవేరినట్టు ముద్ర వేస్తాడు. అంటే శాపగ్రస్తుడైన కయ్యను నోట్లో నుంచి వచ్చే మాటలోనే శక్తి ఉంటే దేవుని యొక్క ఆత్మచేత అభిషేకించబడిన వాడు, అతని నోట్లోంచి వచ్చే మాటలో శక్తి ఇంకెంత ఉంటుంది. కాబట్టి మనందరి నోటిలోని మాటలో శక్తి ఉంది, మోతాదు వేరు. అందుకనే మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. మీరు ఏం చెప్పాలి? అనుకూల వచనమునే పలుకుడు కానీ శాప వచనమును మీరు పలుకకూడదు. ఇంకెందుకు? యేసు ప్రభు మనకు నేర్పించిన ప్రార్థన, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము నెరవేర్చబడుగాక, నీ నామము పరిశుద్ధపరచబడుగాక. ఎందుకు? మనుషుల చేత ఆయన చిత్తాన్ని, ఆయన రాజ్యాన్ని, ఆయన నామాన్ని దీవించబడేటట్టు నేర్పిస్తున్నాడు మాటలంటే. మన మాటల్లో శక్తి ఉంది. నీవు ప్రవక్త కావచ్చు, బోధకుడు కావచ్చు, యాజకుడు కావచ్చు, సువార్తికుడు కావచ్చు, నీవు సామాన్యమైన మనిషి కావచ్చు, పాపి కావచ్చు, నీ మాటలో శక్తి ఉంది. నీ నోటిలో దాగి ఉన్న శక్తి అది మనం గ్రహించాలి. అందుకనే మనం ఎవరిని తుస్కారంగా శపించకూడదు, అననుకూలమైన మాటలు పలకకూడదు. పలికితే నీకు తెలియకుండానే నీ మాటలో ఉన్న శక్తి వల్ల అక్కడ కొంతవరకు పని చేస్తాయి. కాబట్టి దైవజనుల నోట్లోంచి వచ్చేది దేవుని మాట, అందులో శక్తి ఎక్కువ. అందుకే వారి ఆశీర్వాదం కొరకు అందరూ ఆశపడతారు. అలాగే మన అందరి మాటలో శక్తి ఉంది, మోతాదు రకరకాలుగా ఉంటుంది. కనుక మనం అందరం ఒకరినొకరు దీవించుకున్న బద్దులమై ఉన్నాం కానీ శపించుకునడానికి, దూషించుకోవడానికి వీలు లేదని అందుకు చెప్పాడు దేవుడు. దేవుని మాటలో ఉన్న శక్తి ఎంత గొప్పదో తెలుసా? సమయం లేదు, చాలా వచనాలు తీసుకొచ్చాను. ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయి సుత్తి వంటిది కాదా అన్నాడు. దేవుని యొక్క మాట అగ్ని వంటిది. ఎమ్మాయి మార్గంలో శిష్యులు వెళుతూ ఉంటే యేసు ప్రభు లేఖనాలు వివరిస్తూ ఉంటే ఆ మీదట వారిద్దరు ఏమనుకున్నారు? ఆయన మనకు లేఖనాలు వివరిస్తూ ఉంటే మన హృదయం మనలో మండుచుండలేదా? దేవుని మాట అగ్ని వంటిది. దేవుని మాట బండలను బద్దలు చేయు సుత్తి వంటిది అన్నాడు. దేవుడు మాట సెలవిచ్చాడు. బండ చీలింది మధురమైన జలం ఇజ్రాయేలుకి ఇచ్చింది. బండను బద్దలు చేసేటట్టు శక్తి కలిగినది దేవుని మాట. అగ్ని వంటిది దేవుని యొక్క మాట. హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచున్నాడు. దేవుని యొక్క మహత్తు గల మాట చేత సమస్త సృష్టిని, లోకాన్ని ఆయన నిర్వహించుచూ ఉన్నాడు.
ఆయన మాటలో ఉన్న శక్తి ఎంత గొప్పదంటే ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు అంటే ఆయన మాట సెలవిచ్చాడు, మీరు వెలుగు కలుగును గాక అని. వెలుగు కలిగింది. యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు అని. మనం లోకానికి వెలుగై ఉన్నాము అని. వెలుగు కలుగురు గాక అంటే వెలుగు కలిగి ఎంత అద్భుతం అండి దేవుని మాటలో ఉన్న శక్తి. ఆదికాండం 1వ అధ్యాయం 6వ వచనం, దేవుడు జలముల మధ్య విశాలము కలిగి ఆ జలములను ఈ జలమును వేరుపరచును గాక అని పలికాను, ఆ ప్రకారం ఆయన. మీది జలములు. ఆదికాండం 1వ అధ్యాయం 2 వచనాల్లో భూమి యొక్క పరిస్థితి ఏంటి? నిరాకారముగా ఉంది, శూన్యముగా ఉంది, జలముల చేత కప్పబడి ఉంది, అగాధ జలం మీద గాఢాంధకారం ఉంది. మీది జలములు గాఢాంధకార జలముల మధ్యలో చీకటి ఉంది. ఆ జలములు అంటే మీది జలములు, క్రింది జలములు అంటే అగాధ జలములు. వీటిని వేరుపరిచేసాడు ఒక మాటతో. క్రింది జలములు అంటే 7 సముద్రాలు, మీది జలాలు అంటే ఇంకెన్ని సముద్రాలు, ఆకాశం మీద ఉన్న జలాలు, వీటిని వేరుపరిచాడండి మాట చేత. ఎంత శక్తి ఉంది! అదే ఆదికాండం 1వ అధ్యాయం 9వ వచనం, దేవుడు ఆకాశ క్రింద ఉన్న జలములు ఒక చోటనే కూర్చోబడి 6 నెలలు కనబడును గాక అని పలుగా ఆ ప్రకారమైన క్రింద ఉన్న జలములన్నీ ఒక చోట కూర్చబడును గాక అంటే నేడు ఉన్నట్లు కూర్చబడ్డాయి. 6 నెలలు కనబడింది మాట మాత్రము చేత. అలాగే ఆదికాండం 1వ అధ్యాయం 11వ వచనంలో వృక్ష సంపదను మాట చేత, 14వ వచనంలో ఆకాశ జ్యోతులను మాట చేత, 20వ వచనంలో జలచరములను మాట చేత. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని మాటలో ఉన్నటువంటి అద్భుత శక్తి చాలా గొప్పది. కనుక ఆయన చెప్పింది చెయ్యాలి, చెప్పినట్టే చేయాలి. తల్లిదండ్రులు చెప్పింది చెయ్యాలి, చెప్పినట్టే చెయ్యాలి. పెద్దలు చెప్పింది చెయ్యాలి, చెప్పినట్టే చెయ్యాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపేను మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీ పాద సన్నిధిని సమీపిస్తూ ఉన్నాము. పౌలు బర్నబాలు అంతటి వారే ప్రభువా, సమయం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ చేత వారు పిలువబడి ఏర్పాటు చేయబడి వీరు చెప్పింది చేయడానికి, చెప్పినట్టే చేయడానికి తమ జీవితాలను సమర్పించుకున్నారు. అలాగే మేము కూడా ఈ సమయంలో నా తండ్రి, ఇక నుంచి మేమందరము మీరు చెప్పిందే చేయడానికి, మీరు చెప్పినట్టే చేయడానికి, ఇంట్లో తల్లిదండ్రులు, సమాజంలో పెద్దలు చెప్పింది చేయడానికి, చెప్పినట్టే చేయడానికి మా జీవితాల్లో మేము తీర్మానం చేసుకొని మా యొక్క శేష జీవితాన్ని దీవెనకరంగా మలుచుకోవడానికి సహాయం చేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందిలియరే, కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్య